అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'ప్రేమ ఎంత మధురం' ఎపిసోడ్ 131 మరణమంచన. తనను బయటకు వెళ్ళనివ్వకపోతే కత్తితో తన చేతిని కోసుకుంటానని స్నేహ బెదిరించడంతో ఆ ఇంట్లో ఉన్న బాడీగార్డ్స్ అందరూ ఆమె చుట్టూ చేరి ఆమె చేతిలో నుండి కత్తిని లాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇంతలో స్టడీ రూంలో ఉన్న అక్షయ్ బయట ఏదో హడావిడి జరుగుతున్నట్లు గమనించి గబగబా బయటకు వచ్చాడు. అక్కడ స్నేహ కత్తితో తనను తాను గాయపరుచుకుంటానని గార్డ్స్ను బెదిరిస్తూ ఉండడం చూశాడు. దాంతో తను కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి, స్నేహ ఏం చేస్తున్నావు? నీకు పిచ్చిగాని పట్టిందా? ముందు ఆ కత్తి కింద పడే అని కంగారుగా అరిచాడు. కాని స్నేహ కోపంగా అక్షయ్ కళ్ళల్లోకి చూస్తూ, నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావు. నన్ను మర్యాదగా ఇప్పుడు బయటకు పంపించకపోతే నేను ఈ కత్తితో నా చేతిని కోసుకుంటాను అని బెదిరించింది. అది చూసిన అక్షయ్కి ఆమె ముందుగానే ప్లాన్ చేసి కావాలనే ఇదంతా చేస్తోందని అర్థమైంది. దాంతో అతను ఒక్క క్షణం ఆలోచిస్తూ వెంటనే ఆమె వైపు చూసి, సరే అయితే కోసుకునేటప్పుడు కొంచెం బలం ఎక్కువగా పెట్టు, లేదంటే ఎక్కువసేపు కోసుకోవడం వల్ల నీకు ఎక్కువ నొప్పి పుడుతుంది అని అన్నాడు. దాంతో స్నేహ ముఖం కోపంతో ఎర్రబడింది. వెంటనే ఉక్రోషంగా అతని వైపు చూసి గట్టిగా కళ్ళు మూసుకొని చేతిపై కత్తితో గీసుకోవాలని చూసింది. కాని ఎంతసేపైనా ఆమె చెయ్యి నొప్పి పుట్టకపోవడంతో కళ్ళు తెరిచింది. అప్పుడు నైఫ్ ఉన్న ఆమె చేతిని పట్టుకొని తన పక్కన నిలబడి ఉన్నాడు అక్షయ్. దాంతో ఇదంతా అతని ప్లాన్ అని అర్థం చేసుకున్న స్నేహ అక్షయ్ చేతి నుంచి కత్తి లాక్కోవడానికి ప్రయత్నం చేసింది. అప్పుడు అక్షయ్ ఆమెను వారిస్తూ, మూర్ఖంగా ప్రవర్తించకు స్నేహ, తర్వాత బాధపడాల్సి వస్తుంది. ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావు అని గట్టిగా అరిచాడు. నాకిష్టమైనది జరగనప్పుడు నన్ను ఎలా బిహేవ్ చేయమంటావు అని స్నేహ గట్టిగా అరిచింది. నీకిష్టమైంది ఏంటి చెప్పు అని అడిగాడు అక్షయ్. అది తెలియాలంటే ముందు నేను చెప్పేది నువ్వు వినాలి అని అంది స్నేహ. అయితే ముందు ఆ కత్తిని కిందకు దించు అని చెప్తూనే గార్డ్స్ను అక్కడి నుండి వెళ్ళిపోమ్మని సైగ చేశాడు అక్షయ్. దాంతో స్నేహ అతనిపై విజయం సాధించినట్లు భావిస్తూ తన కత్తిని కిందకు దించింది. అప్పుడు అక్షయ్, రా ఇద్దరం అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం అని ఆమెను గార్డెన్లోకి తీసుకువెళ్లాడు. స్నేహ ఏం మాట్లాడకుండా అతని వెనకే వెళ్ళింది. అప్పుడు గార్డెన్లో ఉన్న చైర్స్లో కూర్చొని అక్షయ్ స్నేహ వైపు చూస్తూ, చెప్పు, అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు? నీకేం కావాలి అని ఓపిగ్గా అడిగాడు. నా ఫోన్ నాకు కావాలి, అదిస్తే నేను ఏ గొడవ చేయకుండా ఉంటాను అని అంది స్నేహ. ఆమె చెప్పింది విన్న అక్షయ్ కేవలం అని మాత్రమే అన్నాడు. అక్షయ్ ఆలోచిస్తూ తన చేతివేళ్లతో అక్కడున్న టేబుల్పై చిన్నగా తడుతూ, స్నేహ, నువ్వు ఫోన్ కోసం నాతో డీల్ చేస్తున్నావా, లేక నేను నీకు ఖచ్చితంగా ఇస్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా అని అడిగాడు. నాకు కావాల్సిందో నేను చెప్పాను, నువ్వు ఇవ్వకపోతే ఏం చేయాలో నాకు తెలుసు అంటూ మళ్ళీ ఆ కత్తిని ఆమె చేతికి దగ్గరగా తీసుకువెళ్ళింది. అది చూసి అక్షయ్ ముఖంలో భయం కనిపించడంతో స్నేహ లోపలే ఆనందపడుతూ, చెప్పు, నువ్వేం డిసైడ్ చేసుకున్నావు? నేను ఇంకా ఎక్కువ టైం ఇవ్వదలుచుకోలేదు అని కత్తిని చేతికి ఆనించింది. అక్షయ్ వెంటనే ఆగు అని అరుస్తూ తన పాకెట్లో నుంచి స్నేహ ఫోన్ తీసి ఆమె ముందు పెట్టి, నీకు కావాల్సింది ఇదే కదా, తీసుకో, నువ్వు ఆ కత్తిని వదిలే అని అన్నాడు. దాంతో స్నేహ వెంటనే ఆనందంగా ఫోన్ చేతిలోకి తీసుకుంది. దాన్ని చూసి ఆమె ప్రపంచాన్ని గెలిచినట్లుగా పిచ్చిదానిలా సంతోషపడుతూ లేచి థ్యాంక్ యూ అని చెప్పి పరిగెత్తుతూ ఇంట్లోకి వెళ్ళిపోయింది. అక్షయ్ ఆమె ప్రవర్తనకు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. మరోవైపు గదిలోకి వచ్చిన స్నేహకు చేయి నొప్పిగా అనిపించడంతో ఆమె వెంటనే తన చేతి వైపు చూసుకుంది. అక్కడ ఆమె స్కిన్ కట్ అయినట్లుగా అనిపించడంతో ఆవేశంతో ఇంత నొప్పి వచ్చేలా కట్ చేసుకున్నానా అని అనుకుంటూ మెడిసిన్ కోసం అన్నపూర్ణమ్మకు ఫోన్ చేయబోయింది. ఇంతలో ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని ఆ గదిలోకి వచ్చాడు అక్షయ్. అతను నెమ్మదిగా ఆమె దగ్గరకు వెళ్ళి రక్తం కనిపిస్తున్న ఆమె చేతిని పట్టుకొని తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టాడు. అప్పుడు స్నేహ వెంటనే అతని చేతిని విడిపించుకుంటూ, ఇప్పుడు నువ్వు నా ఫోన్ మళ్ళీ తీసుకుంటావా అని అడిగింది. ఇంత జరిగినా ఆమె మొబైల్ ఫోన్ గురించి అడగడం విన్న అక్షయ్ కొంచెం అసహనంగా, నేనెప్పుడూ ప్రామిస్ బ్రేక్ చేయను అని చెప్తూనే ఆమె చేతికి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉన్నాడు. దాంతో స్నేహ ప్రశాంతంగా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ అని చెప్పింది. నిజానికి ఆమె తనను ఇంతలా అనుమానిస్తుంటే
అక్షయ్ మనసు బాధపడింది. కానీ స్నేహ అంటే ఉన్న ప్రేమ కారణంగా అతను ఇంత కూల్గా రియాక్ట్ అవుతూ, "నువ్వు బాధపడకు, నీ ఫోన్ నేను తీసుకోను" అని చెప్పి ఆమె గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేసి కట్టుకట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కూడా స్నేహ ప్రవర్తన మరీ విపరీతంగా ఉంది. ఇది అక్షయ్కు మాత్రమే కాకుండా అన్నపూర్ణమ్మకు, యువనుకు కూడా అనిపించింది. కానీ అక్షయ్ ఆమెను ఓపిగ్గా భరిస్తున్నాడు. ఇంకా కొన్ని రోజులు గడిచేసరికి ఆమె ఎక్కువ వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. తనకు మాటిమాటికి ఏదో బ్యాడ్ స్మెల్ వస్తోందని, దానివల్లే తన హెల్త్ పాడవుతోందని గొడవ చేస్తూ ఉంది. వామిట్ సెన్సేషన్తో ఎక్కువసార్లు వాష్రూమ్కి తిరుగుతోంది. మాటిమాటికి కళ్ళు తిరిగి పడిపోతోంది. అలాంటి పరిస్థితుల్లోనే ఓ రోజు తన బాడీ నుండి ఏదో స్మెల్ వస్తోందని అనుకున్న స్నేహ బాత్రూంలో స్నానం చేయడానికి వెళ్ళింది. ఆమె డ్రెస్ విప్పుతూ ఉండగానే సడన్గా ఆమెకు పొత్తి కడుపులో నొప్పి స్టార్ట్ అయింది. దానితో స్నేహ కంగారుగా బాత్రూం నుండి బయటకు వెళ్లాలని అనుకుంది. కాని ఇంతలోనే బయటికి నడవలేనట్లుగా అక్కడే కింద పడిపోయింది. అతి కష్టం మీద అన్నపూర్ణమ్మ గారు అని పిలుస్తోంది. కాని సౌండ్ ప్రూఫ్ అద్దాలతో ఉన్న బాత్రూం కావడంతో ఆమె మాట బయటికి వినిపించడం లేదు. ఆమె ఇంకొంచెం గట్టిగా పిలవడానికి ప్రయత్నించిన ప్రతిసారీ ఆమెకు కడుపులో నొప్పి ఎక్కువ అవుతూనే ఉంది. కాసేపటికి ఆమెకు ఒళ్లంతా చెమటలు పట్టాయి. అది భయం వలనో నొప్పి వలనో తెలియలేదు. మెల్లగా ఆమె కళ్ళు మూతలు పడుతున్నాయి. ఇంతలో హఠాత్తుగా చనిపోయిన తన తల్లితో పాటు తన అమ్మమ్మ ముఖం కూడా ఆమె కళ్ళ ముందు కనిపించింది. మరోవైపు మమ్మీ అని యువన్ పిలిచే పిలుపు కూడా ఆమె చెవుల్లో వినిపించింది. దాంతో స్నేహ అతి బలవంతం మీద కళ్ళు తెరిచి నొప్పిని ఓడ్చుకుంటూ ఆ రూమ్ నుండి బయటకు వెళ్ళడానికి ట్రై చేయడం మొదలుపెట్టింది. మెల్లగా బాత్రూం గోడకు చేతులను ఆసరగా చేసుకొని పైకి లేచి నిలబడింది. కాని అంతలోనే బ్యాలెన్స్ కోల్పోయి మళ్ళీ కింద పడింది. ఇక నొప్పితో పైకి లేవలేకపోయింది. ఇప్పుడు సహాయం కోసం ఎవరైనా పిలవడానికి కూడా ఎలాంటి అవకాశం లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక నొప్పితో విలవిలలాడుతూ అటూ ఇటూ చూసింది. అప్పుడు ఆమెకు కనిపించిన బాత్రూం షవర్ హెడ్ను తీసి ఆమె బలం మొత్తాన్ని ప్రయోగిస్తూ బాత్రూం గ్లాస్ డోర్పై విసిరింది. దాంతో ఒక్కసారిగా ఆ ముక్కలన్నీ బాత్రూం మొత్తం చల్లా చెదురుపడిపోయాయి. కొన్ని ముక్కలు ఎగిరి వచ్చి స్నేహ శరీరంపై పడ్డాయి. అంత పెద్ద శబ్దం వచ్చినా ఎవరూ లోపలికి రాలేదు. దాంతో స్నేహ తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూ తానే స్వయంగా వెళ్లి బాత్రూం డోర్ ఓపెన్ చేయాలని అనుకుంది. కాని నొప్పి కారణంగా ఆమె లేచి నిలబడలేకపోతోంది. ఎలాగోలా పాకుతూ డోర్ దగ్గరకు వెళ్లాలని అనుకుంది. కాని నేలంతా గాజు పెంకులు పడిపోయాయి. మరోవైపు ఆమె నొప్పి అంతకంతకు పెరుగుతూ ఉంది. ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. ఏమవుతుందో అని భయం, తన బిడ్డకు ఏం జరుగుతుందో అనే బాధ రెండూ స్నేహాన్ని ఇబ్బంది పెట్టాయి. కళ్ళు బరువుతో మూతలు పడుతున్నాయి. దాంతో ఆమె ఇంకా ఎక్కువసేపు స్పృహలో ఉండలేనని ఆమెకర్థమైంది. ఇంకా ఆలస్యం చేస్తే కడుపులో ఉన్న బేబీకి ఏదైనా ప్రమాదం జరుగుతుందని అనుకున్న స్నేహ ఎలాగోలా ముందుకు వెళ్లి డోర్ తీసి పక్కనే ఉన్న ఫోన్ ద్వారా అక్షయ్కు ఫోన్ చేయాలని అనుకుంది. దాంతో ఆమె ఒక్కో అంగుళం ముందుకు జరుగుతూ డోర్ దగ్గరకు వెళ్లాలని ప్రయత్నం చేస్తోంది. గాజు పెంకులు ఆమె శరీరానికి గుచ్చుకుంటున్నాయి. ఒళ్లంతా రక్తసిక్తమైంది. అయినా కడుపులో ఉన్న బేబీ సేఫ్గా ఉంచాలని అనుకుంటూ ఆమె తన పొట్టని చేత్తో పట్టుకొని డోర్కి 5 సెంటీమీటర్ల దూరం వచ్చేసింది. రక్తంతో నిండిన ఆమె చేతిని బాత్రూం డోర్కి తాకించిన చివరి క్షణంలో ఆమె ఒంట్లోని శక్తి మొత్తం హరించుకుపోయినట్లు అనిపించింది. దాంతో ఆమె కళ్ళ ముందు నెమ్మదిగా చీకటిగా మారిపోయింది. చివరికి ఆమె అక్కడే స్పృహ కోల్పోయింది. అదే ఇంట్లో కింద హాల్లో ఉన్న అక్షయ్ త్రిపాఠితో కలిసి ఆఫీస్కి సంబంధించిన కొన్ని ఫైల్స్ వెరిఫై చేస్తున్నాడు. అప్పుడు త్రిపాఠి, "సార్, ఈ పేపర్స్ కూడా మీరు చూడాలి" అని కొన్ని పేపర్స్ అక్షయ్ చేతిలో పెట్టాడు. ఆ పేపర్స్ని చూసిన అక్షయ్ ఫేస్ ఫీలింగ్స్ కోపంగా మారిపోయాయి. అప్పుడు త్రిపాఠి అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, "సార్, వేదా గ్రూప్లో ఉన్న కొంతమంది వ్యక్తులు మనకు వ్యతిరేకంగా కొన్ని యాక్షన్స్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళకి మనం సరైన సమాధానం చెప్పాలి. మీరు పర్మిషన్ ఇస్తే దానికి తగ్గ యాక్షన్ ప్లాన్ నేను ప్రిపేర్ చేస్తాను" అని అన్నాడు. అది విని అక్షయ్ కూల్గా ఉండడానికి ప్రయత్నిస్తూ, "అందరిపై ఒక కన్నేసి ఉంచండి. కరెక్ట్ టైంలో ఎవరిది వాళ్ళకి సెట్ చేద్దాం" అంటూ తన చేతిలోని ఫైల్ను త్రిపాఠికిచ్చాడు. దాంతో త్రిపాఠి ఇంకేం మాట్లాడకుండా తలూపి ఫైల్ తీసుకొని వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత అక్షయ్ కూడా మెట్లెక్కి స్టడీ రూమ్ వైపు వెళ్ళబోయాడు. కాని అతని కళ్ళు స్నేహ రూమ్ వైపు తిరిగాయి. ఆమె గది చీకటిగా డోర్ క్లోజ్ చేసి ఉంది. దాంతో స్నేహ పడుకుందేమో అనుకున్న అక్షయ్ ఒకసారి నిద్రపోతున్న ఆ ముఖాన్ని చూడాలని అనుకుంటూ మెల్లగా అడుగులు వేస్తూ వెళ్ళి చిన్నగా డోర్ ఓపెన్ చేసి శబ్దం రాకుండా లైట్ ఆన్ చేశాడు. గదిలో స్నేహ ఎక్కడా కనిపించకపోయేసరికి ఈ టైంలో రూంలో లేకుండా ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటూ పైనుండి అన్నపూర్ణమ్మను పిలిచి స్నేహ గురించి అడిగాడు. అన్నపూర్ణమ్మ కూడా స్నేహ కిందకు రాలని చెప్పడంతో కొంచెం కంగారు పడుతూ ఆమె ఎక్కడుందో వెతకండి అని అన్నాడు. దాంతో సర్వెంట్స్ అందరూ కలిసి ఇల్లంతా వెతకడం ప్రారంభించారు. కాని స్నేహ ఎక్కడా కనపడకపోయేసరికి అక్షయ్ ఆలోచిస్తూ ఒకవేళ బాత్రూంలో ఉందేమో అని అనుమానంగా బాత్రూం వైపు వెళ్ళాడు. అక్కడ బయట నుంచే పగిలిన బాత్రూం డోర్ను చూసి అక్షయ్ మనసుకేదో కీడు శంకించింది. దాంతో హడావిడిగా వెళ్లి డోర్ తెరిచాడు అక్షయ్. అక్కడ నెత్తుటి మడుగులో ఉన్న స్నేహాన్ని చూసి అతను షాక్ అయ్యాడు. చుట్టూ గాజు పెంకుల మధ్యలో రక్తం కారుతున్న శరీరంతో స్నేహ చాలా దయనీయంగా కనిపించింది. అది చూసిన అక్షయ్ గుండె పగిలినంత పనైంది. వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళి స్నేహలే అంటూ ఆమె చెంపల మీద చిన్నగా తట్టాడు. అయితే స్నేహ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. దాంతో అతను టెన్షన్ పడుతూ ఎవరక్కడ, త్వరగా రండి, డాక్టర్ని పిలవండి అని అరుస్తూనే స్నేహను తన 2 చేతులతో ఎత్తుకొని తన విల్లాలోని మెడికల్ రూమ్కి తీసుకెళ్లి బెడ్పై పడుకోబెట్టాడు. 5 నిమిషాల్లోనే నర్సుతో కలిసి అక్కడికి వచ్చాడు డాక్టర్. అక్షయ్ అతన్ని చూడగానే కాలర్ పట్టుకొని ఆమె నువ్వు ఎలాగైనా రక్షించాలి, లేదంటే ఏం జరుగుతుందో ఊహించలేవు అంటూ ఆవేశంగా చెప్పాడు. అతని కళ్ళు అప్పటికే ఆవేదనతో ఎర్రబడ్డాయి. అక్షయ్ మాటలకు డాక్టర్ కొంచెం తడబడినా అతని పరిస్థితిని అర్థం చేసుకుంటూ మీరు వరీ కాకండి, మేడంని మేం చూసుకుంటాం అంటూ గదిలోకి వెళ్ళాడు. ఇంతలో అక్కడికి యువన్, అన్నపూర్ణమ్మ కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. యువన్ అక్షయ్ వైపు భయంగా చూస్తూ నేను మమ్మీని చూడాలి అంటూ ఏడుపు మొదలుపెట్టాడు. అక్షయ్ తన బాధను కంట్రోల్ చేసుకుంటూ యువన్ తల నిమిరాడు. డాక్టర్ సమాధానం కోసం అతను కూడా టెన్షన్గా వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇంతలో మెడికల్ రూమ్ నుండి నర్స్ బయటకు వచ్చి రక్తసిక్తమైన కాటన్ను బయట ఉన్న డస్ట్బిన్లో వేసింది. అది చూసిన అక్షయ్ గుండె భయంతో వేగంగా కొట్టుకుంది. రక్తపు మడుగుల్లో స్నేహ మునిగి ఉన్న దృశ్యమే అతని కళ్ళ ముందు మెదులుతోంది. కాసేపటికి డాక్టర్ బయటకు వచ్చి అక్షయ్ గారు, ఈమెకు చాలా బ్లడ్ లాస్ అయింది, వెంటనే ఎక్కించాలి. కానీ ఈమె బ్లడ్ గ్రూప్ AB పాజిటివ్. ప్రస్తుతం ఈ గ్రూప్ బ్లడ్ మా దగ్గర స్టాక్ లేదు. అర్జెంటుగా ఈమెకు రక్తం ఎక్కించకపోతే ఈమె ప్రాణానికే ప్రమాదం అని చెప్పాడు. అది విని అక్షయ్ ఏదో చెప్పబోతుండగానే యువన్ పరిగెత్తుకుంటూ వచ్చి డాక్టర్ అంకుల్, నా బ్లడ్ గ్రూప్ కూడా AB పాజిటివ్ అని నాకు తెలుసు. నా బ్లడ్ మా మమ్మీకి ఎక్కించండి, ప్లీజ్ మమ్మీని కాపాడండి అంటూ ఏడుస్తూ చెప్పాడు. ఆ మాటలు విన్న అక్కడున్న డాక్టర్తో పాటు అక్షయ్, అన్నపూర్ణ కూడా చలించిపోయారు. వెంటనే అక్షయ్ యువన్ తల నిమురుతూ యువన్, చిన్నపిల్లలు బ్లడ్ ఇవ్వకూడదు, నువ్వు భయపడకు, నాది కూడా AB పాజిటివ్, మమ్మీకి కావలసినంత బ్లడ్ నేనిస్తాను అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళి తన బ్లడ్ తీసుకోమని ఆర్డర్ వేశాడు. దాంతో డాక్టర్ సరే త్వరగా రండి అంటూ అక్షయ్ను కూడా మెడికల్ రూమ్లోకి తీసుకెళ్లి స్నేహ పక్కనే ఉన్న బెడ్పై పడుకోబెట్టాడు. అక్కడ బెడ్పై స్పృహలో లేకుండా పడి ఉన్న స్నేహాన్ని చూసి అక్షయ్కి గుండె మెలితిప్పినట్లయింది. వెంటనే నర్స్ సెలైన్ బాటిల్స్ అన్నీ రెడీ చేసి అక్షయ్ నుంచి బ్లడ్ తీసుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు అక్షయ్ మాట్లాడుతూ మీకు ఎంత రక్తం కావాలంటే అంత తీసుకోండి, ఆమెను మాత్రం కాపాడండి అన్నాడు. అక్షయ్ను అంత బేలగా చూసిన డాక్టర్ కొంచెం ఆశ్చర్యపోతూ సార్, ఎక్కువ బ్లడ్ తీసుకుంటే మీరు ఎనిమిక్ అవుతారు, అది మీకు మంచిది కాదు, మేము ఆమెను రక్షించడానికే ప్రయత్నిస్తాం, మీరు కంగారు పడకండి అని చెప్పి అక్షయ్ నుంచి బ్లడ్ తీసుకొని స్నేహకు ఎక్కించారు. మెడికల్ బెడ్పై ఉన్న స్నేహ పరిస్థితి ఏమవుతుంది, ఆమె కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితి ఏంటి, నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.